Daisy Jail Farm Park, first one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. తెలంగాణలో రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పంట రుణాలపై కీలక నిర్ణయం తీసుకుంది. పంట రుణాలపై ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ బ్యాంకర్లకు కీలక సిఫార్సు చేసింది. గతంలో కంటే ఎక్కువగా రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించింది. ఈ మేరకు బ్యాంకులు, డీసీసీబీలు, సహకార సంఘాలకు లేఖ రాసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రభుత్వం చకచకా నెరవేరుస్తోంది. రైతులకు తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఎకరం వరికి ఇకపై 42 నుంచి 45 వేల రూపాయల వరకు పంట రుణం ఇవ్వాలని ప్రభుత్వం ఆధ్వర్యంలోని సాంకేతిక కమిటీ బ్యాంకర్లకు సిఫార్సు చేసింది. గతంలో కంటే ఎక్కువగా రుణాలు ఇవ్వాలని సూచించింది. పత్తికి 44 నుంచి 46 వేల రూపాయలు, మొక్కజొన్నకు 32 నుంచి 34 వేల రూపాయలు, పసుపుకు 87 రూపాయల వరకు ఇవ్వాలని నిర్దేశించింది. ఆయిల్ పామ్ కు గతంలో 40 నుంచి 42 వేలు ఉండగా ఇప్పుడు 42 నుంచి 44 వేలకు పెరిగింది. మిర్చికి గతంలో 70 నుంచి 80 వేలు ఉండగా ఇప్పుడు 82 నుంచి 84 వేలకు పెంచారు. ఇక టమోటాకు 50 వేలుగా ఉన్న పరిమితిని 55 వేలకు పెంచింది. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్థిక, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖల అధికారులు గత నెల 13న సచివాలయంలో నాబార్డు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ, రాష్ట్ర సహకార బ్యాంకు ప్రతినిధులతో సమావేశమయ్యారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల ధరలు, పెరిగిన రవాణా, కూలీల ఖర్చులు తదితర అంశాల ప్రాతిపదికన ఏ పంటకు ఏ మేరకు రుణాలు ఇవ్వాలి అనే దానిపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అందరి అభిప్రాయాలు సేకరించిన అనంతరం రాష్ట్రంలో సాగయ్యే వివిధ పంటలతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు 2024-25 రుణ పరిమితిని ఖరారు చేశారు. వానాకాలం, యాసంగి సీజన్లకు తాజా రుణ పరిమితులు అమలు చేయాలని నిర్దేశిస్తూ కమిటీ చైర్మన్ రఘునందన్ రావు, కన్వీనర్ మురళీధర్లు తాజాగా అన్ని బ్యాంకులు, డీసీసీబీలు, ప్రాథమిక సహకార సంఘాలకు లెటర్లు రాశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.